అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్ర పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరయ్యే ప్రజల కోసం ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమల శ్రీ పూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంతి మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అనంతగిరి, ముచ్చింగపేట, పెద్దబాయలు, గూడెం వంటి దూర ప్రాంతాల మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు వస్తుంటారని, వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అయితే మధ్యాహ్న భోజన సౌకర్యం లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. ఆర్జీదారులకు సౌకర్యవంతంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఒక్క గ్రామానికి 4 సార్లు తహసీల్దార్లు వెళ్తారు. అంటే థర్స్డే మొదటి థర్స్డే ఆ గ్రామంలో వెళ్ళి దానికి ముందు దండోరా ఇచ్చి ఎవరికైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే అక్కడ తీసేసుకుంటాము. తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రసీదు ఇవ్వడం జరుగుతాయి. ఆ రసీదు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వారానికి అదే గ్రామానికి వెళ్తాం. ఎందుకంటే ఆ ఒక్క వారంలో ఏవైతే సాల్వ్ చేయగలుగుతావో అవన్నీ కూడా సాల్వ్ చేసి నెక్స్ట్ రెండోసారి మళ్ళీ అక్కడికి వెళ్తాం. మళ్ళీ మూడోసారి కూడా 3వ వారం మళ్ళీ ఆ గ్రామానికి వెళ్తాం. అదేవిధంగా 3 సార్లు మొదటి సార్లు తర్వాత 3 సార్లు విజిట్ అయినప్పటికీ 4వ వారానికి మన ఏవైతే సాల్వ్ చేయగలుగుతారో రెవెన్యూ సంబంధించిన ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకొని ఏవైతే సాల్వ్ చేయలేరు, ఎందుకంటే 4 సార్లు ఒక గ్రామానికి ఒక తహసీల్దార్ స్వయంగా వాళ్ళ టీంతో పాటు వాళ్ళ విలేజ్ సర్వేయర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందులతో సహా వెళ్ళిన తర్వాత కూడా సాల్వ్ చేయలేని విషయాలు ఏవైనా ఉంటే అది కూడా గ్రామ సమక్షంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. సో ఈ విధంగా మనం కొద్దిగా పద్ధతిగా చేస్తే ఒక సంవత్సరాల్లో ఒక్కొక్క తహసీల్దార్ కింద మహా అయితే 15 నుంచి 20 గ్రామాలే ఉంటాయి. ఒక 15 నెలల పీరియడ్లో ఒక నెలకి ఒక గ్రామం అనే లెక్కతో 15 నెలల నుంచి 20 నెలల పీరియడ్లో ప్రతి ఒక్క గ్రామంని టచ్ చేయడానికి అవుతుంది. ఇది కూడా మొదటి గ్రామాలను అన్నీ కూడా ఇనీషియల్గా తీసుకున్న 2-3 గ్రామాలు అవన్నీ కూడా హైయెస్ట్ గ్రీవెన్స్ ఉన్న గ్రామాలనే తీసుకోవడం చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మన జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్స్ తగ్గుతాయని అనుకున్నాం. అదే కాకుండా ప్యారలల్గా మనం రీసర్వే కూడా చేస్తారు కాబట్టి రాబోయే నెక్స్ట్ ఒక 1.5 ఇయర్లో పూర్తిగా రెవెన్యూ గ్రీవెన్స్ లేకుండా ఉన్న గ్రామాన్ని తీర్చిస్తామని తెలియజేస్తున్నాం. దరఖాస్తు పట్టించారా? మీ ఆయన దరఖాస్తు పట్టానండి. పని చేయట్లేదు.